శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఓ చక్కని సూచన ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క మందిరమును మీరెందుకు లక్ష్య పెట్టలేదు అని వారిని అడిగి వారందరినీ సమకూర్చాడంట. ఎక్కడెక్కడ ఉన్నారో వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారు చేసేటువంటి విస్తారమైన పనుల చేత, లేక పాప సంబంధమైన క్రియల చేత, లోక సంబంధమైన కార్యాల చేత వారు ఉన్నప్పుడు వారందరినీ ఆయన సమకూర్చి తమ స్థలములలో ఉంచడానికి సమకూర్చాడంట. అంటే దేవుని మందిరంలో పాడేవారు, ప్రార్థించేవారు, ప్రకటించేవారు, పరిచర్య చేసేవారు, ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పగించబడ్డాయో, లేక వాయిద్యములు వాయించేవారు ఏ పని చేస్తున్నారో వాటన్నిటిని కూడా సమకూర్చి తమ స్థలములలో వారిని నిలవబెట్టాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి నెహెమ్యా దేవుని సన్నిధిలో చేరినటువంటి తన ప్రజలందరూ తప్పిపోయి, దారి తొలగిపోయి, ప్రార్థించకుండా, దేవుని మందిరానికి రాకుండా, పని చేయకుండా, పరిచర్య చేయకుండా నిర్లక్ష్యపెట్టి దేవుని మందిరాన్ని తక్కువ చూపు చూసినందుకు చాలా హృదయంలో నొచ్చుకొని అందరినీ ఆయన సమకూరుస్తూ ఉన్నాయంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నెహెమ్యా హృదయంలో ఉన్నటువంటి ఆరాటాన్ని చూడండి ప్రియులారా. ఆయన దేవుని మందిరాన్ని మనము జాగ్రత్తగా కాపాడాలి, దేవుని యొక్క మందిరాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని విషయంలో చాలా న్యాయముగా ఆయన నడుచుకుంటూ ఉన్నాయంట. అలాగే ఇంకా ఏం చేశాడని వ్రాయబడిన చూడండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏంటంట? అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేసితిరి అంటూనంట. విశ్రాంతి దినమును, ప్రభు దినమును, పరిశుద్ధ దినమును ఏం చేశారంట? వారు నిర్లక్ష్యపెట్టి వారికి ఇష్టమైనటువంటి పనులు వారు చేసుకుంటూ ఉన్నారంట. అందుకని ఆయన ఎవరితో పోరాడుతూ ఉన్నాడు? ఇంటి వారితో, భర్తతో, భార్యతో, కుమారులతో, కుమార్తెలతో కాదు ప్రియులారా, ఫ్రెండ్స్తో కాదు. ఎవరితో పోరాడుతున్నారంట? ప్రధానులతో ఆయన ఎదురాడి, ప్రధానులతో వారితో మాట్లాడి, అయ్యలారా మీరు ఎందుకు దేవుని మందిరానికి అనగా ప్రభు దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యపెట్టి ఇంత దుష్కార్యం చేశారు అంటున్నాడు. అనగా దేవుని మందిరానికి రాకపోవడం, ప్రభు దినాన్ని పరిశుద్ధముగా పాటించకపోవడం, ప్రభు దినాన్ని పరిశుద్ధంగా దేవుని మందిరంలో చేరకపోవడం గొప్ప దుష్కార్యముగా ఈ దైవజనుడు ఎంచుతూ ఉన్నాడు ప్రియులారా. నిజమే, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రభు దినాన్ని, పరిశుద్ధ దినాన్ని దేవుని దినముగా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి దినముగా, దేవుని మందిరములో స్తుతించుట, ప్రార్థించుట, పరిచర్య చేయుట, ప్రకటించుట, దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకొనుట, అలాగే దేవుని మందిరములో చేరి దేవుని ప్రజలతో సహవాసం చేయుట గొప్ప భాగ్యం కదా. దాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యపెట్టి ఇంతటి దుష్కార్యం మీరు చేశారని ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినాన దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆశతో, ఆరాటంతో మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీ హృదయంలో ఆరాటం లేదంటే అపవాదికి చోటు నీ దగ్గర దొరుకుతుంది ప్రియులారా. అపవాదికి చోటు దొరుకుతుంది కనుకనే అపవాది సంబంధాలు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వరు ప్రియులారా. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు
పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తారు అంతే. అందుకే ఈ నెహెమ్యా అంటూ ఉన్నాడు, విశ్రాంతి దినమును మీరేలా నిర్లక్ష్య పెట్టి ఇంతటి దుష్కార్యం చేశారని అంటున్నాడు. దేవుని మందిరానికి రాకపోవడం, సృష్టికర్త అయినటువంటి దేవదేవుని స్తుతించకపోవడం గొప్ప దుష్కార్యమని అంటూ ఉన్నాడు. దుష్కార్యం చేసేటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తుడైనటువంటి నెహెమ్యా ఎంతటి పోరాటం చేస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. దేవుణ్ణి ఎరుగనటువంటి కుమారులనైనను కుమార్తెలనైనను మీ కుమారులకు మీ కుమార్తెలకు మీకైనను వివాహం చేసుకోవద్దండి అని కఠినముగా వారిని కొట్టి హింసించి శపించి ఆయన ఈ ప్రమాణం చేస్తూ ఉన్నాయంట. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు మీరు, ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వాదాలకు అర్హులు, దీవెనకు పాత్రులు మీరు. కాబట్టి మీరు వారితో సాంగత్యం చేయొద్దని చెప్పడం కోసం ఆయన వారి చేత ప్రమాణం చేయించాలంటే ఎప్పుడు కూడా మా కుమారులకు వారి కుమార్తెలను వివాహం చేయము, కుమార్తెలకు వారి కుమారులతో వివాహం చేయము, మేము కూడా వారిని వివాహం చేసుకోము, మా ఇంటికి వారిని తెచ్చుకోము, వారింటికి మా పిల్లల్ని ఇవ్వమని ప్రమాణం చేయండి అని ప్రమాణం చేయిస్తూ ఉన్నాడు. ఈలాగున ప్రమాణం చేయించి వారందరినీ ఎవరెవరైతే దారి తప్పిపోయారో త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారో వారందరినీ సెట్ చేసి దేవుని కృపలో వారిని స్థిరపరచాడంట ప్రియులారా. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా మన ఇంటివారు, మన ఇరుగు పొరుగు వారు, మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సంఘము దారి తప్పిపోతే త్రోవ తప్పిపోతే వారందరినీ సెట్ చేసి దేవుని మందిరంలో స్థిరపరిచే వారముగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరచి దీవెనకు పాత్రలుగా ఆశీర్వాదానికి అర్హులుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకున్నటువంటి ప్రతి ప్రాబ్లమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను సర్వాధికారి కొట్టివేసి దేవుని కొరకు బలమైన సాక్షిగా నిన్ను నిలబెట్టి స్థిరపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా, మీకు స్తోత్రాలు. నిజముగా భక్తుడైనటువంటి నెహెమ్యా తండ్రి తప్పిపోయిన వారిని, తండ్రి త్రోవ తప్పిన వారిని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపెట్టిన వారిని, దేవుని మందిరములో తండ్రి నిలిచి ఉండక, ప్రార్థించక, ప్రకటించక, పరిచర్య చేయక తండ్రి జీవించినటువంటి ప్రతి వారిని కూడా మీరు నాయన నెహెమ్యా ద్వారా గద్దించి సరిచేసిన విధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా సరిచేయండి, చక్కదిద్దండి. నీతి మార్గంలో, సత్య మార్గంలో మీ బిడ్డల్ని నిలబెట్టి స్థిరపరచు, బలపరచుమని, మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.